అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులకు, అదేవిధంగా మా హిందూ దళిత క్రైస్తవ సోదరులకు అందరూ కూడా ఇస్లామిక్ న్యూ ఇయర్ శుభాకాంక్షలందరికీ తెలియజేస్తున్నాం. మొహర్రం 1వ తేదీ అంటే ఇస్లామిక్ న్యూ ఇయర్. ఈరోజు ఇస్లాం పద్ధతి ప్రకారం నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టినాము. అదేవిధంగా ఏదైతే సర్వమత సమానత్వానికి వేదికైన బారా షహీద్ దర్గా ఉందో, ఈ బారా షహీద్ దర్గా గంధ మహోత్సవానికి ఈరోజు ధ్వజారోహణ అంటారు, అంటే నిషానే ముబారక్ అంటే ఆ జెండాని మనం ఈరోజు ఎగరవేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా పీఠాధిపతులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినాం. ఏదైతే బారా షహీద్ దర్గా ప్రతి సంవత్సరం మొహర్రం జియారత్ ఏదైతే జరుగుతుందో దాన్ని మా హిందూ సోదరులు రొట్టెల పండుగ అని పిలుస్తుంటారు. ఇస్లాం ధర్మంలో మాకు 2 పండుగలు, ఒకటి రంజానుల్ ముబారక్, రెండవది బక్రీద్. అయితే ఏదైతే ఈ మొహర్రం జియారత్ ఉందో, ఇక్కడ ఈ బారా షహీద్ దర్గాలో జరిగే బారా షహీద్ దర్గాల గంధం మొహర్రం జియారత్ రోజు జరుగుతుంది కాబట్టి అక్కడ రొట్టెల మార్పిడి జరుగుతుంది. కాబట్టి నా భారతదేశంలో ఉన్న హిందూ సోదరులు ఆ రొట్టెల మార్పిడి కార్యక్రమాన్ని రొట్టెల పండగలాగా పిలుస్తారు. ఎందుకంటే మాకు ఇస్లాం ధర్మం నేర్పించింది ఏంటంటే, ఏ విధంగా మా ధర్మాన్ని మేము ఆచరిస్తామో ఇతరుల మనోభావాలను కూడా గౌరవించడం ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది. కాబట్టి మా హిందూ సోదరులు ప్రేమగా మొహర్రం జియారత్ను రొట్టెల పండగని, బారా షహీద్ దర్గాల గంధ మహోత్సవాన్ని రొట్టెల పండగని వాళ్ళు ఏదైతే పిలుస్తారో అలాగే రొట్టెల పండగ ఆ పేరుతోనే ఇది ప్రాచుర్యంలో వచ్చేసింది. ఈ రోజు నిషాన్ ముబారక్ అయ్యింది. అదేవిధంగా 6వ తేదీ సాయంత్రం తహలీల్ ఫాతిహా ఉంటుంది. ఇది 6వ తేదీ సాయంత్రం సొందల్ మాలి ఉంటుంది. అదేవిధంగా మనకు 7వ తేదీ రాత్రి గంధ మహోత్సవం ఉంటుంది. 8వ తేదీ రొట్టెల పండుగ ఉంటుంది. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఒకటి, ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలా, సృష్టిలో ప్రతి ఒక్కరికి సృష్టించిన సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం ముస్లింల కోసమే కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రబ్బుల్ ముస్లిమీన్ కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రబ్బుల్ ఆలమీన్. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణా కృప చూపించే అల్లాహ్. ఇక్కడ ఏదైనా గాని మనం అడగాల్సింది అల్లాహ్ దగ్గరే. కానీ 450 సంవత్సరాల నుంచి ఈ బారా షహీద్లు వాళ్ళ జీవిత కాలంలో చేసిన ఏ కార్యక్రమం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నచ్చిందో, ఇక్కడికి వాళ్ళ మొహర్రం జియారత్ రోజు, బారా షహీద్ల గంధ మహోత్సవం రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కోరికలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీరుస్తున్నాడు. ఈ బారా షహీద్లు వాళ్ళు మాకు ఏమి ఇవ్వలేరు, మేము వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోలేము. ఏమి ఇవ్వాలన్నా గాని అల్లాహ్ ఇవ్వాల్సిందే. ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా గాని ఇక్కడికి వచ్చే లక్షల మంది, కోట్ల మంది కోరికలను అల్లాహ్ బారా షహీద్ల ఏదైతే ఈ కాంపౌండ్ ఉందో ఈ బారా షహీద్ల నీడలో వచ్చి ఇక్కడ అల్లాహ్ మీద విశ్వాసంతో కోరుకున్న ప్రతి ఒక్కరి కోరికలను అల్లాహ్ తీరుస్తున్నాడు. కాబట్టే అల్లాహ్ యొక్క సన్నిహితులైన బారా షహీద్లు ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి గుండెలో స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనకు ఈ రోజు నుంచి ఏదైతే రొట్టెల పండుగ పర్వం ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి జనాలు రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల వసతులు, సౌకర్యాలను ఏర్పాటు చేసి ఉన్నారు. ముఖ్యంగా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మంత్రి నారాయణ గారితో మాట్లాడి, అదేవిధంగా హాజీ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ గారి సహకారం తీసుకుని ఇక్కడికి వచ్చే భక్తులకు ఎక్కడ కూడా చిన్న ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నెల నుంచి శ్రీధర్ రెడ్డి గారి తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రతి పనులను అనుక్షణం పర్యవేక్షిస్తూ ఇక్కడ వచ్చే ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. దానికి అనుగుణంగా పోలీసు వాళ్లు కానివ్వండి, అదేవిధంగా రెవెన్యూ వాళ్లు కానివ్వండి, అన్నిటికి మించి కార్పొరేషన్ వాళ్లు లెట్రిన్లు కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాలు కానివ్వండి, వచ్చే వాళ్ళకి షెల్టర్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సంకోచం లేకుండా బారా షహీద్ దర్గాకు సంతోషంగా రావాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. నారే తక్బీర్, నారే హైదరీ.